చదవాలి. తర్వాత రామాయణం తెలుసుకోవాలి, భాగవతం గురించి తెలుసుకోవాలి, ఆధ్యాత్మిక భక్తి పిల్లలు నేర్పాలి. చిన్నప్పటి నుంచి మనం నేర్పలేదు. దొంగలు అవ్వచ్చు, రకరకాలుగా ఆలోచించిపోయి చాలా దుఃఖంలో పోతారు. అందుకని మనం ప్రహ్లాదుడు ఏమన్నాడు, చిన్నప్పటి నుంచే ఆధ్యాత్మిక జీవనం కృష్ణ సైత కర్మం అంటే భగవంతుడితో సంబంధించి మనం పనులు నేర్చుతా ఉండాలి, అనుబంధం చేసుకోవాలి. మంచిగా భగవంతుడి సేవలు చేయాలి. జపం చేయడం, దానం చేయడం, భాగవతం చదువుతాం, ఇలాంటి కార్యక్రమాలు ఆధ్యాత్మిక జీవనంలో అందించాలి. మన రాష్ట్రం నుంచి, శ్రీకృష్ణుడి నుంచి, ఆ తర్వాత మన సనాతన ధర్మం గురించి, భగవంతుడి దేవుడి గురించి కూడా పిల్లలకు తెలియజేయాలి. అట్లాంటిలో భగవంతుడి గురించి తెలియజేసి భగవంతుడి గురించి భక్తి యొక్క సేవ ఉంటేనే మనం నిజమైన తల్లిదండ్రులు. లేకపోతే గాలిలో వదిలేస్తాం, రాజులు గాలి వదిలేసాం, దాన్ని ఏదైనా పెట్టుకోవద్దు, గ్యారెంటీ లేదు. అలాగే పిల్లలకి మనం భక్తి యొక్క సేవ అనుకుంటే అది అయితే ఖర్చు కావచ్చు, లేకపోతే గ్యారెంటీ కాకపోతే 90% గ్యారెంటీ లేదు. 99% మంచిగా జీవితం చూడలేదు. ఎందుకంటే కనిపురుషుడు అంటారు దగ్గర, కనిపురుషుడు 4 రకాలు ఉంటాడు. మాంసం తినేవాళ్ళ దగ్గర, యువత ఆడేవాళ్ళ దగ్గర, పొత్తు పడేవాళ్ళ తాగేవాళ్ళ దగ్గర, తర్వాత అక్కడ శ్రీకృష్ణుడు సంబంధించిన కనిపురుషుడు ఉంటాడు. ఆ కనిపురుషుడు మనిషి సుఖమలే కొట్టుకొట్ట ఆయుష్ తగ్గిపోతే వ్యాధులు బాగా అన్ని వస్తాయి. ఈ కనిపురుషుల్ని ఎక్కడుంటే ఈ 4 దోషాలు వదిలేసుకోవాలి. ఈ 4 దోషాలు ఉండాలంటే మాంసభక్షి మొదలైన అంత తిరిగి ఎవరికి కాదు. ఒడ్డు పాడాలంటే వాళ్ళంటే కష్టమే. అట్లాగే ఈ దూర పాడేవాళ్ళు ఎప్పుడు తప్పించడం కష్టం. ఈ 4 శాశ్వత కావాలంటే కనిదోషం వర్ణం చేయాలి. అప్పుడు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 అనే మంత్రాన్ని రోజు 2 గంటలు చేస్తే మాంసం తినేవాడు 100 సంవత్సరం బట్టి 50 సంవత్సరం బట్టి 20 సంవత్సరం బట్టి మన జీవితాంతా మానేస్తారు. ఆరోగ్యించే మాంసాహారం సేవిస్తుంది. తర్వాత హరినామం చేయడం వల్ల భోగము ఆటలు అన్ని మానేస్తారు. హరినామం 2 గంటలు చేయడం వల్ల అడగకుండా సూర్యాసనం అన్ని రకాల 4 దోషాలు శారీరకంగా పోతాయి. తర్వాత దేవత లక్షణాలు వస్తాయి. అప్పుడు శ్రీకృష్ణ ఏం చేస్తారంటే భక్తులు అనంతే చిత్రయంతో మనం ఎవరైనా పని వస్తే చేస్తారా యోగక్షేమం మహాజ్ఞానం. శ్రీకృష్ణుడు మీకు తిరుగుతా గౌరవ కీర్తి ప్రతిష్ట వృందావనంలో ఎన్ని విపత్తులు వచ్చినా అంతలో ఆనందిస్తున్నారు. భాగవతం ఎన్ని విపత్తులు వచ్చినా నిరంతరం భగవంతుడు రక్షించారు. ప్రహ్లాదుడు రాక్షసుడు ప్రహ్లాదుడు హానిపోతాడు. ఎందుకు ఏం జరుగుతున్నాయంటే భగవంతుడిని ఆశ్రయించాలి. భగవంతుడి కలిగిన హరినామం అందరూ చెప్పండి. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే. ఈ మంత్రం ప్రతి ఒక్కరూ చేయాలి. అట్లా చేస్తేనే మనకు కనిపురుషుడిని రక్షించుకున్నా, వ్రతాలు చేసిన, యజ్ఞాలు చేసిన, అర్థకాలు చేసిన లోకం ఏం చదివినా కానీ మనం కనిపురుషుడు యమకాలం నుంచి కనిపురుషుడు వాయించి తప్పుకోలేరు. యమకాలం కూడా కష్టం, దుఃఖం, వ్యాధులు, ముసుతాం, భయంకరమైన దుఃఖం. ఈ 4 దుఃఖాల నుంచి బయటపడాలన్నా, అన్ని రకాల బాధ నుంచి బయటపడాలన్నా, శాశ్వతంగా ప్రహ్లాదాన్ని సొప్పుకుండాలంటే ఒకటే మార్గం హరినామ సంకేతం. ఉదాహరణకి ప్రభుపాదులు హరినామం చేసి ప్రపంచం అంతా రాక్షసు లాంటి మనుషుల్ని నాస్తికులు, పాపాలు, దుర్మార్గులు అందరూ కూడా శాశ్వతంగా మానేసి పరమాంసలాగా, బ్రాహ్మణులాగా, ఆచార్యులాగా ప్రపంచంలో ప్రచారం చేస్తారు. హరినామం చేయడం వల్ల పట్టణం చేసిన వస్తుంది. మనకు చదువుతాం, భాగవతం చదవగలుగుతాం, రామాయణం చదవగలుగుతాం, దానిలో విషయాన్ని తెలుసుకోగలుగుతాం. హరినామం చేస్తే చేయకపోతే భాగవతం చదివిన రాదు. భగవద్గీత దాని విషయం తెలియదు, భగవంతుడి గురించి దేవతల తెలియదు. అందువల్ల హరినామం చేయాలి. మీరందరూ శాస్త్రం కనిదోషాన్ని బయటపడాలి. ఈ జన్మ మరణం లేకుండా భగవంతుడికి చేరాలి. జన్మ మరణంలో తాగాలి. శాస్త్రం పూర్వం కాదు. ఈ మానవ అన్ని జీవరాశులు కూడా ఈ 4 దుఃఖాలు ఉన్నాయి. ఈ 4 దుఃఖాలు శాశ్వతంగా పోగొట్టుకున్నవాడే నిజమైన మనిషి, నిజమైన తల్లిదండ్రులు. ఈ దుఃఖాన్ని కోపకాలి పిల్లలకి
అందువల్ల ఆదివారం వెంకటేశ్వర స్వామి దేవాలయంలో సత్సంగాలు పెడతాం. ఆ సత్సంగాల్లో పెద్దవాళ్ళు రండి, చిన్నవాళ్ళు రండి. అందరు చిన్నవాళ్ళకి వాళ్ళ జీవితాన్ని ఇస్తారు. ఆధ్యాత్మిక జీవితం ప్రహ్లాదంగా తయారు చేస్తారు పిల్లల్ని. ప్రహ్లాదం ఏమి హాజరు ప్రకృతిలో పర్యాప్త చిన్న ప్రకృతి గాలి నీరు అగ్ని సమస్తం ఎవరు కూడా ఆయన ముట్టుకోలేదు. అంటే భగవంతుడి యొక్క శక్తిని ఎవరు కూడా మారలేదు. భగవంతుడి భక్తులు కూడా అమ్మండి పిల్లలకి. పెద్దవాళ్ళు కూడా భగవంతుడి భక్తులు అవ్వండి. గడిచినట్టు కాలం ఎప్పుడైనా సత్సంగాలు అయింది. ఆదివారం వెంకటేశ్వర దేవాలయంలో ప్రతి ఆదివారం సంగీత ప్రోగ్రాం ఉంటుంది. అక్కడ భజన కీర్తన ప్రసాదాలు భగవంతుడి నుంచి భాగవతం భగవద్గీత శాస్త్రాలు ఉపదేశం చేస్తాం. మానవ జన్మ భక్తియుక్త సేవ ఉపయోగిస్తుంది. మానవ జన్మ జంతువులాగా చేయదు. ఎంతో పిల్లలకి కంటాం ఆహారం కోసం పనిచేయడం ఈ పని జంతువులు కూడా చేస్తాయి. మరి మానవులు పని చేయాలి. వాళ్ళు ఆధ్యాత్మిక జీవనం గడపాలి. భగవంతుడితో సంబంధం పెట్టుకోవాలి. ఒక్కడే పరమాత్మ సర్వజీవులు ఉండాలి. ఈశ్వర పరమాత్మ కృష్ణ సత్యనారాయణ గోవింద సర్వకారణ కాలం. భగవంతుడు సర్వాంగం అయితే అందరి జీవితంలో శ్రీకృష్ణుడు ఒకడే ఉంటాడు. ఆయన మనకు సుఖాలు అయితే దుఃఖాలు అయితే అన్ని కూడా మన పాప పుణ్యాలు బట్టి మనకి భగవంతుడు ఇష్టే ఉంది అక్కడ నడిపిస్తా ఉంటాడు. అందువల్ల మీరందరూ మహాత్ములు పుణ్యాత్ములు కృష్ణార్థంలో పాల్గొన్నారు. ఒకటి పిల్లలను కూడా ఉన్నారు. పిల్లలు కానీ వీళ్ళందరూ శ్రీకృష్ణుడి యొక్క గోపిక గోలోకంలో ప్రేమ హరినామ సంకేతం. ఆనాడు గోపికలు కృష్ణుడు ఎట్లా ఉన్నారు మనం చూడలేము. వీళ్ళందరూ చూసి ప్రమాణంతో పాపాల దుఃఖాలన్నీ కూడా పోతాయి. ఇది పరమ సత్యం. హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ. ప్రతి ఆదివారం అండి ఇక్కడే ఆదివారం సండే ప్రోగ్రాం ఉంటే ఆదివారం ప్రోగ్రాం తప్పనిసరిగా మానవుడు మీరందరూ భక్తులు ఉంటే మీ జీవితాలను మనమే రక్షించుకోవాలి. మనం విద్య నేర్చుకుంటే శాశ్వతంగా మారాలి. ఉపయోగపడితే ప్రతి ఆదివారం 7 గంటల నుంచి 8 వరకు ప్రతి ఆదివారం సండే ప్రోగ్రాం రాకుండా అందరూ తప్పనిసరిగా పాల్గొంటే ఆదివారం 7 నుంచి 8 వరకు ఉంది. మన జీవితంలో మార్పు తెచ్చుకోవాలి. మార్పు రావడం చేయకూడదు. ఇప్పుడు ఒక వ్యక్తి నెలవంతులు టేస్ట్ తీసుకుంటారు. నెలవంతులు పాల్గొంటారు అంటే నాకు సరైన విద్య కాదు. సరైన విద్య చేసుకోవాలి. పరిదోషం చెప్పించాలి. రోజు 2 గంటలు మన చుట్టూ ఆయన ఏర్పాటు చేసుకోవాలి. కంచిలాంటి శక్తివంతమైన భగవంతుడు రక్షణ ఇవ్వాలి. భగవంతుడు రక్షణ కాకపోతే ఏదైతే చెప్పారు. శారీరక కావచ్చు, శరీరం కావచ్చు, ధనం కావచ్చు, మంచిగా కావచ్చు. మనిషి కూడా భారతదేశంలో చాలా కోరుకుంటాం. బహుళ జన్మనామంటే అనేక జన్మల ద్వారా మన మానవులు వచ్చింది. దాంట్లో కూడా కృష్ణుడు సేవ చేయడం వల్ల ఇంకా గొప్ప అయింది. యోగులు, బ్రాహ్మణులు, పరమాంశులు, యజ్ఞాలు చేసేవాడు, యాగాలు చేసేవాడు, అర్చన చేసేవాడు ఆ ఇంటికన్నా మొదలైనది భక్తి యొక్క సేవ. బహుళ ప్రహ్లాదుడి సేవ, హనుమంతుడి సేవ, నారదుడి సేవ, భాగవత సేవ, గోపిక సేవ, గోపబాల సేవ, తర్వాత అయోధ్య వాసం సేవ, బృందావన వాసం సేవ. అది చేయాలి. బృందావనం ఎంత రాక్షసు వచ్చినా ఎంత హాని కూడా చేయాలి. ఆడికి ఎప్పుడు భోజనం లేదు. యోగ సేవలు మహాత్మ్యం కీర్తి పడేస్తారు భగవంతుడు. 18 రోజుల్లో భాగవత కనెక్షన్ ఇచ్చాడు భగవంతుడు. కుచేరుడికి వ్యాపకమైన శ్రమలు ఇచ్చాడు. అందువల్ల ఇప్పుడు ఇష్టం పట్టుకోండి. భగవన్నామం చేయండి. భాగవతం చదువుకోవాలి. శాస్త్రం చదువుకోవాలి. అన్ని గ్రంథాలు చదువుతారు. భగవద్గీత సంబంధంగా భాగవతం చదవగా రామాయణం చదవ ఏదో రకరకాల శ్లోకాలు, పట్టాలు, తర్వాత స్తోత్రాలు, అక్షరాలు, నారాయణాలు చేస్తారు. అయితే ఈ కలియుగంలో చదవు. ఈ కలియుగంలో హరినామ సంకీర్తన చేయాలి. భగవద్గీత శాస్త్రం చదవాలి. జ్ఞానం సంపాదించాలి. భగవద్గీత కృష్ణుడు ఏవో పరంపరా ప్రాంతాలు గురు శిష్య పరంపర ద్వారా ఈ విద్య అర్థమైంది. లేకపోతే అర్థం కాదు. వారు కృషిగా అర్థం అది అర్థం చేసుకుంది. ఆ విధంగా గురు శిష్య పరంపర నుంచి వచ్చే విద్య దీనిలో చేయండి. మీ జీవితం మీకే తెచ్చింది. ఎల్లవరకు శాశ్వతంగా మారిపోతాం. చేయకపోతే కూడా సంబంధంగా ఇట్లా ఉంటాం. హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే. అందరికీ బాగుంటాయి. ఈ పురాణాల శాస్త్రం ఎవరు సుఖం ఈ లోకంలో. అయితే హరినామం చేయాలి. అప్పుడు భగవంతుడి ఆధ్యాత్మిక శరీరం మీకు భూలోక బృందాలను ఇస్తాను. వైపు హరే కృష్ణ.